మంజులో దా అది ఇక్కడ పెట్టుకోలేదా? అన్న నీ కోసము పొలంనేరు నుండి వచ్చారు. అప్పకపో అట్లా పోనేనా ఆపకపో అది వేసుకో ఫస్ట్. ఇది మళ్ళనా నడుస్తున్నావా? వాకర్ పట్టుకొని నడుస్తున్నావు కదా, అలవాటు చేసుకోవాలి కొద్దిగా. పుట్టుకతోనే వికలాంగుడా? లేదన్నా, యాక్సిడెంట్ అయింది. ఎన్ని రోజులు అయింది? దగ్గర దగ్గర 1 year అయింది. ఇట్లా ఫిట్ చేయి, బాగా ఫిట్ చేయి. బెల్ట్ ఇప్పుడు కేసుకొస్తున్నా. కూర్చునిందా? కూర్చోలేదా? కూర్చునింది. యాక్సిడెంట్ అయిందని భార్య వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. పిల్లలు ఇక్కడే ఉంటారు. పిల్లలు వచ్చేసి వాళ్ళ పిల్లలు కాదు, చెల్లి పిల్లలు. నడుస్తావా? వెరీ గుడ్, రైట్. బా అన్న పొలంనేరు నుంచి నీ కోసం వచ్చారు. ముందుకు రమ్మా, ముందుకు రా. ముందర కూర్చోండి. ఇట్లా అందరికీ నమస్కారం. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మరియు ఆశా జ్యోతి పూర్ పీపుల్ డిజేబుల్డ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మదనపల్లి దాత్రి ఫౌండేషన్ వారి పూర్తి సహాయ సహకారాలతో, అదేవిధంగా గంటా ఊరు గంగమ్మ గుడి చైర్మన్ మరియు మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులైన డాక్టర్ ఆర్ మురుగనన్న గారి చేతుల మీదుగా ఈరోజు 1 year బ్యాక్ యాక్సిడెంట్లో కుడికాలు పోగొట్టుకున్నటువంటి రామాంజనేయులకు ట్రే సైకిల్ మరియు అదేవిధంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. సో ఈ అబ్బాయికి గత సంవత్సరం బైక్ మీద వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. సో ఈ అబ్బాయికి మేము గతంలో చెప్పినట్లుగా ఈ అబ్బాయికి కృత్రిమ కాలు పెట్టుకొస్తామని చెప్పాం. అదేవిధంగా కృత్రిమ కాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా నేను గవర్నమెంట్ అధికారులను, ప్రభుత్వ అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అబ్బాయికి దయచేసి వికలాంగుడికి ఇతను అర్హుడు గనక వికలాంగ పెన్షను, అదేవిధంగా ఉండడానికి ఇల్లు కూడా వసతి కల్పించాల్సిందిగా గౌరవనీయులైన అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దయచేసి ఈ యొక్క అబ్బాయికి సహాయం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి దాత్రి ఫౌండేషన్ మేడం గారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఉంది అని చెప్పడంతో ఇమీడియట్గా ఏమాత్రం సంకోచించకుండా వెంటనే ఏర్పాటు చేయండి, నేను వస్తున్నానని చెప్పి మేడం గారు రావడం, అదేవిధంగా నిన్న రాత్రి మన గౌరవ
మురుగనన్న గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇలా ఉంది పరిస్థితి, మీరు మీ చేతుల మీదుగా మేము ఇవ్వాలనుకుంటున్నాం, సో తప్పనిసరిగా మీరు రావాలి అని అంటే ఏమాత్రం కూడా అన్న కూడా ఆలోచించకుండా అన్న రావడం మాకు చాలా సంతోషకరం. సో ఇది అన్నగారి చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పించాలని అనుకున్నాం. సో అది వాళ్ళ చేతుల మీదుగా ఇప్పుడు ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనము ఈరోజు సముద్రపల్లి అతను రామాంజలం అనేసి అతను ఇంటికి వచ్చినాము. ఇప్పుడు చూసినాము చిన్నదిగా గుడిసి చేసుకొని ఉండారు. అతని గురించి మనకి ఇంతకుముందే అతను చెప్పినాడు, ఎవరో 2 లక్షలు చెక్ ఇచ్చినారన్నా అంగడి పెట్టుకోమని చెప్పేసి ఇచ్చినట్లు తీసుకున్నారన్నా అనేసి కూడా చెప్పినారు. సరే ఏమో ఎట్లా మనకి దాదాపు చెప్పి 3 నెలలు అయింది. సర్లే మాకు కూడా అడిగినాము, ఒకసారి అవకాశం వాళ్ళ దగ్గర పిలుచుకొని పోండి, వాళ్ళ పరిస్థితి ఏమో అడిగి కనుక్కుంటామనేసి చెప్పినాము. అది నిన్న నైట్ వచ్చి మనకి కూడా చెప్పడం జరిగింది. ఇంకా చూస్తే అతనికి అంటే మనిషికి కాలు లేకపోతే కూడా బతికేదానికి ఏదో ఒక దావత తెలియాలి కదా. అందుకనేసి ఆయన బతికిచేటు కోసము ఆయనకి ఏం కావాలో మా గంగమ్మ గుడి తరపున ఆయన షాప్ కావాలా ఏం కావాలో ఆయనకి చూసి నా తరపున మా గంగమ్మ గుడి తరపున ఆయన కూడా హెల్ప్ చేస్తామనేసి కూడా మాట ఇస్తాను. నేను మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాననేసి కూడా ప్రజలకు తెలుసు. అలాగే మనం అన్నగారు చెప్పినారు, గవర్నమెంట్ సాయం కావాలంటే మనకి అమరన్న దృష్టికి దీన్ని ఏ విషయమైనా కానీ ఎత్తుకొని అతని దగ్గర పోతే అతను ఖచ్చితంగా సాయం చేస్తాడు. అంటే అమరన్న ఏమనేసి ప్రజలకు తెలుసు. ఆయన నమ్మకస్తుడు, నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రజలు గెలిపించుకున్నారు. ఆయన ఆయనకి తెలియదు కదా ఇది జరిగిందనేసి. వీళ్ళు దాన్ని కష్టపడి ముందర ఎత్తుకొని పోయి అమరన్న దృష్టికి ఎత్తుకొని పోయి అన్న మాకు ఇది జరిగిందంటే ఖచ్చితంగా 100% అమరన్న ఖచ్చితంగా సాయం కూడా చేస్తారని కూడా మాకైతే నమ్మకం ఉంది. ఎత్తుకొని పోవాలా, మనం ఇంటికాడ కూర్చొనేసి మాకు గవర్నమెంట్ సాయం చేయలేదంటే ఎవరు చేయరు. కొన్ని లక్షలాది మంది ఉన్నారు, అందరి ఇండ్ల కాడికి పోవాలి, మనం ఎత్తుకొని పోవాలి. ఎత్తుకొని పోయి అన్న మాకు పరిస్థితి ఇదినా, ఏదో మాకు పింఛన్ వచ్చే మరి ఇది చేయండి అంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన అమరన్న గారు ముందు నిలబడి కూడా సాయం చేస్తారని కూడా మాకైతే నమ్మకం ఉంది. చేస్తారు. వాళ్ళ తరఫున కూడా దాన్ని అన్నగారి దృష్టికి ఎత్తుకొని పోయి కూడా ఇచ్చేయమంటాము. ఆయనకి గవర్నమెంట్ తరఫున అన్నగారు అన్నీ చేసి అమరన్న గారి తరఫున నుంచి అన్నీ వచ్చే విధంగా కూడా అన్న చేస్తారు. మాకైతే నమ్మకం ఉంది, చాలా మంది చేసిండారు. మా తరఫున ఆయనకి బతికిచేటికి ఏం కావాలో, ఆయనకి ఏం షాప్ పెట్టుకుంటాడో మా గంగమ్మ గుడి తరఫున నేను అతనికి చేసి ఇస్తాననేసి కూడా మాటిస్తాను. నా పేరు డాక్టర్ స్వాతి చక్రపాణి, ధాత్రి ఫౌండేషన్ మదనపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ రామాంజులు అనే వ్యక్తికి ఈ గ్రామంలో 1 సంవత్సరం క్రితం యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో కాలు తీసేయడం జరిగింది. ఆశాజ్యోతి పేద ప్రజల సొసైటీ వారు మరియు హ్యూమన్ రైట్స్ మాదేశ్ గారు వీరిని గుర్తించి అతనికి పెట్టుడు కాలుని పెట్టించినప్పటికీ కానీ నిత్యావసరాలు జరగడం కష్టమవుతుందని మా దృష్టికి తీసుకొని వచ్చారు. దానివల్ల వారికి 1 నెలకు సరిపడా బియ్యం బస్తాను మరియు నెలవారీ సరుకుల్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పెద్దలు ఇచ్చేశారు, శ్రీ మురుగన్ సారు. వారు ఇతనికి పెన్షన్ వచ్చేలా మరియు అతనికి తన పోషణ కోసం నేనేం చేయాలో ముందు ఉంటాను అని చెప్పారు. ఎంతో కృతజ్ఞతలు సార్ డాక్టర్ గారు కూడా. మరియు అతని పోషణ నిమిత్తం సార్ చూసుకుంటున్నారు. అంతవరకు అతని పెన్షన్ వచ్చేంత వరకు 1-2-3 నెలల పాటు తన పెన్షన్ వచ్చేంత వరకు కూడా నెలవారీ సరుకులు మా ధాత్రి ఫౌండేషన్ ద్వారా వీరికి అందించడం జరుగుతుంది. మన మాదేశ్ అన్న గారు, మన భవ్య మేడం గారు ఇలాంటి వాళ్ళని వికలాంగులే ఎదిగి పడతారనమాట. అంటే వాళ్ళకి ఇది లేని చోటనే వాళ్ళు చూపిస్తారు. ఇది నాకు కాలు లేదనేసి ఈ ఫీలింగ్ వాళ్ళకి రాకుండా ఉండే స్థాయిలో మన మాదేశ్ అన్న గారు, మన భవ్య మేడం గారు చాలా చేస్తారు. అంటే మేమైతే వాళ్ళకి అవకాశం అడిగినాం, మేడం మాకు కూడా ఎన్నో సేవలు చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళకి సేవలు చేస్తే మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. అంటే మనకి పిలుచుకొచ్చినారు, ఒక గెస్ట్గా పిలుచుకొచ్చినారు. అంటే మనమైతే ఏది ఈరోజు ఇప్పుడు ఏం చేయలే. ఆయన ఖచ్చితంగా ఆయన షాప్ పెట్టిస్తామనేసి కూడా ఆయన షాప్ పెట్టుకోవాలని చెప్పినాడు మన మాదేశ్ అన్న గారు. ఖచ్చితంగా 100% ఆయనకి ఏమి షాప్ కావాలనో అతన్ని అడిగి మా తరపున ఖచ్చితంగా పెట్టిస్తాము కూడా. ఈ కార్యక్రమంలో ముందు నిలబడి చేసే మన మాదేశ్ అన్న గారికి, భవ్య మేడం గారు, వాళ్ళ టీం వాళ్ళకి మనం అందరూ ఏదో రుణపడి ఉంటాం. వాళ్ళు రిస్క్ ఇలాంటి ఇలాంటి దీంట్లో కూడా రిస్క్ తీసుకొని చేస్తారనేసి అట్లే మన మేడం గారు మదనపల్లి నుంచి వచ్చిండారు. వాళ్ళకి కూడా మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం.
మామూలుగా భయపడకుండా మాట్లాడండి. ఏం టెన్షన్ పడద్దండి. మురుగనన్న గారికి మాదే సార్కి చాలా రుణపడి ఉంటాం సార్. మేము ఎప్పుడన్నా మేడం గారికి కానీ చాలా థ్యాంక్స్ సార్. తెచ్చి మాకు తినేదానికి లేకుండా తెచ్చిచ్చినారు. చాలా థ్యాంక్స్ సార్. అందరూ ఉన్నారు. కొంచెం అలవాటు చేసుకోండి. ఇలాంటివి ఒక 4 నెలల నుంచి 5 నెలల పాటు మేము బాగా నడవాలి. ఇట్లే ఉంటే షేక్ అవుతానే ఉంటుంది కాలు. నీకు నేను అది ఎందుకు పెట్టించుకొచ్చిన, ఇప్పుడు నువ్వు చరణ్ హోటల్లోకి రా, అతను వేసుకుని కాలు వేసుకుని పని చేసుకుంటాను. నువ్వు అట్లా హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? కష్టపడి ఏం కాదు. దాదాపు అన్ని ఆఫీస్ పోతే ఖచ్చితంగా వస్తుంది, రాకుండా అయితే ఉండదు. ఇప్పుడు మనం ఇంత సాయం చేసేది వెళ్ళిపోతే ఇల్లు ఇక్కడ ఎత్తుకొచ్చి ఇచ్చేస్తాం. గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంది. అది ఇలాంటి వాళ్ళు అయితే మన మెమరీలో వాళ్ళు తీసుకుంటారు కూడా. అది వాళ్ళ ఫార్మ్ ఓకే వచ్చేయండి. ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్ పింఛన్ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి ఆ బియ్యం ముందర పెట్టేస్తారు. మీరు ఒకసారి వాళ్ళు సపరేట్గా ఉనిసేద్దాం పెన్షన్కి. చెప్పినాము. ఈ తార్పాలు పట్ట అప్పుడు సరిగ్గా లేదన్నా. ఇప్పుడు నడుస్తూనే ఉండాలి బయటకి, ఇట్లా లోపలే ఉండకూడదు. కాళ్ళంతా ఏం కాదు. ఏం టెన్షన్ పడద్దు అంట. దీన్ని ఎత్తి ఇట్లా సైడ్కి ఏమో అందరూ ఎందుకు లేదు. తమ్ముడు కొంచెం వెనక్కి రావా. ఆపరేషన్ చేసినారు వెనకాల. ఏం చెప్పినారు? ఏం చెప్పలా, ఏమో కుదురుకుంటారు లేకుంటే ఎక్కడ చేయించినారు? తిరుగులు తిరుపతిలో. ఒకసారి ప్రైవేట్ చెక్ చేయొచ్చు కదా, మీరు చెప్తారు కదా. ఆడ చెక్ చేయలేదా, గవర్నమెంట్ లేదా చూస్తాను. అదే ఒకసారి ప్రైవేట్ చెక్ చేస్తే దాని పరిష్కారం ఏమో చెప్తారు. ఎంత నీకు ఏజీ? 40. ఎంతమంది పిల్లలు? ఒకసారి ప్రైవేట్ చూపించాలి. మీరు చూపిస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏం పరిష్కారం అనేసి. ఇట్లే పనుకుంటే ఇబ్బంది కదా. అది కూడా వెనకాల పుండు అయిపోయింది సార్. పుండుకొని ఉండేకి 2 నెలలు తిరగకుండా ఇప్పుడు సైడ్ ఆపరేషన్ చేసుకోవాల్సింది. మేము ఈ మధ్య 9 చేసినాం సార్. మీ అన్నమ్మకు హాస్పిటల్ ఆపరేషన్ చేసింది, బెంగళూరులో పంపించి కుదురుకుంటున్నారు వాళ్ళు. బెంగళూరు పంపించి నేనే పంపిస్తున్నాను ట్రీట్మెంట్ చేయించి. వీటిని ఇంకా ఏ మాత్రం అయితే లేదు సార్. అన్నం తినే కూడా బలింతంగా అడిగి తినబెట్టాలా. ఆకిలి అనేదే తెల్లదంట మనిషికి. మనం గిల్లితే కూడా ఏ మాత్రం చెప్పనంటారు వస్తుంది అని. ఈ చెయ్యి అడిగారు కదిలించండి. ఏ మాత్రం తెలీదు. నొప్పి అనిపించట్లేదా?
హాస్పిటల్లో ఆపరేషన్ చేసినప్పుడు మత్సూది ఆయకుండానే చేసినారు మేడం. ఆ పక్కాలు చేసినాము, ఈ పక్కాలు చెక్ చేసి నాకు ప్రయత్నం అయితే చేసి రండమ్మా, కాళ్ళు వస్తాయంటే మంచిదే కదా. పంపిస్తామంటున్నారు కదా, ఒకసారి అరేంజ్మెంట్ చేస్తారు. మీరు అంబులెన్స్ పెట్టి పంపించేస్తాము. డైరెక్ట్ ఆడ పోతారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు సపోర్ట్ గా ఉంటే చాలు. నయం అయ్యా మరి అయితే ఓకే, ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. లేదని పంపించమంటారా? నీ కూతురు ఉంది కదక్క, నీ కూతురు 2 రోజులు పెట్టుకోవాలి ఆంటీకి బాగాలింతనా మీరెవరు తీసుకోండి మా వయసు ఉంది కదా, ఆయనకి వయసు ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు కదా. ప్రయత్నం చేయండి, కోలుకుంటారు. ఇట్లే పనుకుంటే శాశ్వతం అయిపోతుంది అది. ఇప్పుడు అంబులెన్స్ లో పెట్టి మిమ్మల్ని పంపిస్తారు. మాట్లాడి అంతా అక్కడ ఇచ్చేస్తారు. మీరు ఇటు నుంచి అడిగి పోయి వాళ్ళకి డాక్టర్లకి మీరు కన్సల్ట్ అన్నా, నువ్వు కూడా మళ్ళా లేచి నడుస్తావు, సరేనా? వెళ్ళిరా, మొప్పులనే ఉండద్దు. ఒకసారి అక్కడ బెంగళూరు పోతే వాళ్ళు చెప్తారు, నరాల డాక్టర్ అని స్పెషలిస్ట్ ఉన్నారు, పంపిస్తాము. ఆడ నయం అవుతుంది, నడగలుగుతాడంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు, లేదంటే పంపించేస్తారు. నడిస్తే సంతోషం కదా మీకు కూడా. ఆయన ఇట్లే ఉండాలని ఆశపడుతున్నారా, నడాలనే సార్? కష్టపడితేనే నడుస్తారు. సాయం చేసేదానికి మేము ఉండాము, మేము చేస్తాము. వాళ్ళ సపోర్ట్ గా మీరు నిలబడండి చాలు. పడుకో అయ్యా. ఒకసారి చెక్ చేయండి, వాళ్ళు ఓకే మనం స్టడీ అవుతాడంటే ట్రీట్మెంట్ తీసుకునేస్తారు, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు చెప్పే టైం మనం పోవాలా. అడ్మిట్ చేయమంటే చేసేస్తాము, లేదు పోయి రావాలంటే అమ్మ తీసుకోమ్మా. సో అందరికీ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మరియు ఆశా జ్యోతి పూర్ పీపుల్ డిసేబుల్డ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ధాత్రి ఫౌండేషన్ వారి మదనపల్లి వారి మేడం గారి పూర్తి సహాయ సహకారాలతో చెత్తపెంటలోని మండిపేట కోటూరు పంచాయతీ చెత్తపెంట గ్రామంలోని మణి అనే ఒక వ్యక్తి గత సంవత్సరం క్రితం రాము గత సంవత్సరం క్రితం కరెంటు షాకుకు గురై కింద పడిపోవడం జరిగింది. వెన్నెముక బాగా దెబ్బతినడంతో తను పూర్తిగా సంవత్సరంగా బెడ్కే అతుక్కొని పోయి ఉన్నాడు. సో ఇలాంటి వారిని మేమందరం గుర్తించి వాళ్ళకి నిత్యావసర సరుకులు మన గౌరవనీయులైన డాక్టర్ ఆర్ మురుగన్న గారి చేతుల మీదుగా ఇప్పించాలని చెప్పి మేము డిసైడ్ అయ్యి ఈరోజు రావడం జరిగింది. సో వాళ్ళకి అన్నగారు ఇచ్చినటువంటి భరోసా, పూర్తి వైద్య ఖర్చులు నేను చూసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. సో అన్నగారికి మా 3 సంస్థల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. మాలాంటి వాళ్ళని మీరు గుర్తించడం, మాలాంటి వారికి మీరు సేవ చేయడం చాలా అభినందనీయం. సో మీరు ఇంకా భగవంతుడు మిమ్మల్ని మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మీరు ఇంకా అనేక మందికి సేవలు అందించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ చేతుల మీదుగా ఈరోజు ఇప్పించినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో ఇంకా మీరు రానున్నటువంటి రోజుల్లో మంచి అవార్డులు కూడా తీసుకోవాలని చెప్పి మా సంస్థల తరఫున చెత్తపెంట అందరికీ నమస్కారం. మనం ఈరోజు చెత్తపెంటకు వచ్చినాము. అతను రాము అనేసి
అతను కరెంట్ షాక్ కొట్టి వెనకాల ఎన్నమ్మొక్క ఆపరేషన్ చేసినారంట. దాదాపు 1 సంవత్సరంగా అతను మంచంకే పరిమితం అయిపోయినాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేదు. అతను కొడుకు కూడా ఏదో చనిపోయినాడు. కూతురికి మ్యారేజ్ చేసి ఇచ్చినారంట. అంటే వాళ్ళు వైఫ్ ఉన్నారు, మొత్తం అతనికి వాళ్ళ వైఫే చూసుకుంటా ఉన్నారంట. అంటే మనం ఈడొచ్చి చూస్తే అతనికి దాదాపు 45 ఏళ్ళు అవుతుందంట. 45 ఏళ్ళు అయినప్పుడు మనం దాదాపు 2 నయం చేసినాం. ఎన్నమొక్క ఆపరేషన్ చేయించిన దానికి బయట పంపించేసుకొని స్టడీ చేసినాం. ఈ మధ్య వాళ్ళు కూడా స్టడీ అవుతా ఉన్నారు. అందువల్ల వాళ్ళకి కూడా చెప్పినాము, మేము బెంగళూరు పంపిస్తామమ్మా, ట్రీట్మెంట్ చూస్తాము, ఒకవేళ నయమయ్యే ఆప్షన్ ఉంటే నయం చేసుకోండి, ఖర్చు కావాలంటే కూడా మనం భరిస్తాము, మంచి కార్యమే కదా, వయసు తక్కువే కదా, మీకు సపోర్ట్ ఎవరు లేదు. వాళ్ళ భార్యకి వాళ్ళ ఇంటి అయినా వాళ్ళ భార్య వాళ్ళిద్దరే సపోర్ట్గా ఉన్నారు. అలాంటప్పుడు రేపు ఏమన్నా ఏమన్నా జ్వరం గిరం ఏమన్నా వస్తే కూడా మళ్ళీ అతనే కదా సపోర్ట్ చేయాలా. అతను మంచానికి పరిమితం అయిపోయినప్పుడు వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేసేంత ఇది ఈడెవరు లేదు. ఏమన్నా చిన్న విలేజ్ కాబట్టి ఈడ 5-6 ఇండ్లు ఉండాలి, ఎవరు లేదు కాబట్టి వాళ్ళకి చెప్పినాము. ఇది కూడా మనం తీసుకొని వాళ్ళకి ముందడుగు వేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎన్నముకు ఆపరేషన్ చేసిన కాడ వాళ్ళకి వాళ్ళు నడగలుగుతారు, మేము ట్రీట్మెంట్ ఇస్తామనేసి డాక్టర్లు చెప్తే ఖచ్చితంగా దాన్ని కూడా ముందు నిలబడి దాన్ని కూడా వాళ్ళకి ఖర్చు ఏమవుతుందో దాన్ని ఖర్చు భరించి వాళ్ళని నార్మల్ స్టేజ్కి వచ్చేవరకు కష్టపడి చేపిస్తాను కూడా మాటిస్తాను. థ్యాంక్ యూ. ఎలా జరిగింది ఏం చెప్పినా? కరెంటు సార్ డాక్టర్ పీజేసేకపోయా పీజీలో పీజేసేకపోయి కరెంటు ఇది అయిపోయి కింద పడిపోయింది ఏం పేరు నీ పేరు? రాము సార్. కింద పడే అయిందంటే అర్థం నాకు తెలుసున్నారు, ఏమో తెలియదు. ఎత్తేసుకొని పోయినారు, చెప్పాలన్నారు, పనులు చిత్తూరు తిరిగి సార్. వాళ్ళు మళ్ళీ ఏమో సపరేట్గా ఏమో చేసుకోండి. వాళ్ళు మేడం వాళ్ళు ఫస్ట్లో మేడం ఫోన్ వచ్చేసింది, మళ్ళీ వీడియోస్ తీసుకోవాలి నాకు. మనం కూర్చొని పెట్టాలి, మనం ఎత్తి మొత్తం మనం పొలం దగ్గర ఊళ్ళో మన పొలం దగ్గర వచ్చి అక్కడ వాటర్ స్పెషల్ కాదు, ఎప్పటి నుంచి ఇస్తాను పెన్షన్? ఇచ్చినారా సార్? ఆ పాపకి చెయ్యి పట్టేది లేదు సార్, మేడం ఇవాళ 2వ తేదీ అంటే సచివాలయం పెట్టుకోవాలి. ఓకే 15 ఇస్తారు. పెట్టించినాం, బెడ్ పెట్టిందా అదేమో ఇచ్చాము. ఓకే ఒక ఉండాల్సిందే పాప అది కాలిపోయింది చిన్నకు సౌకర్యం కరెంట్ మార్చుకొని ఆయిల్ అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నగారు గంటావూరు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మురుగనన్న గారు, అలాగే మదనపల్లి దాత్రి ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీమతి డాక్టర్ స్వాతి చక్రపాణి మేడం గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నుంచి మన మాదేశ్ గారు, అలాగే పలమనేర్ ఆశా జ్యోతి డిజేబుల్డ్ అండ్ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ టీం మేమందరికీ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మన బైపగారిపల్లి పంచాయతీ చెత్తపెంట గ్రామం నందు ఈ భవ్య అనే పాపని గత సంవత్సరం క్రితం నుంచి ఈ యొక్క ప్రాబ్లంని చూడడం జరిగింది. ఆ పాపకి మన దాత్రి ఫౌండేషన్ నుంచి ఏదో కొంత నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే మన కోసం దివ్యాంగుల కోసం ఎంతోమంది ఉన్నా కానీ మన కోసం అన్నగారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు చాలా సంతోషము. మా యొక్క దాత్రి ఫౌండేషన్ నుంచి అన్నగారిని చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే దివ్యాంగులు అంటేనే అన్న ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మేము ఒక్కసారి చెప్పే లోపలే అన్న వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్నగారి గురించి చాలామంది నిరుపేద కుటుంబాల్లో వెలుగు నింపాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మన మురుగనన్న గారు జీవితాంతం ఎల్లవేళలా
ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ స్వాతి చక్రపాణి, ధాత్రి ఫౌండేషన్ మదనపల్లి నుంచి ఇచ్చేసాను. ఇక్కడ కావ్య అనే ఒక 15 ఏళ్ళ అమ్మాయి మంచం పైనే అన్ని తన కార్యక్రమాలనంతా కూడా వాళ్ళ తల్లి గారు ఇక్కడ చూసుకుంటున్నారు. ఆవిడ కూడా చిన్నతనంలోనే ఒక చిన్న యాక్సిడెంట్ గురి కావడం వల్ల ఇక్కడంతా కాలిపోవడం మరియు వారి నాన్నగారికి కూడా ఏదో కరెంట్ షాక్ కొట్టి తల కూడా సగం తనకి కట్ అయిందని చెప్పి చిన్న వీళ్ళు వృత్తిరీత్యా చిన్న కార్యక్రమాలు, చిన్న పనులు మరియు కూలి పనులు చేసుకుంటున్నప్పటికీ విధి సహకరించని ఈ పరిస్థితుల్లో చేసుకునే పనులకు కూడా చేసుకోలేరు. ఈ 15 ఏళ్ళ అమ్మాయిని మంచానికే పరిమితమైన ఆ కావ్యని వదిలేసి బయట వేరే కూలి వలస పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళది. దీన్ని గుర్తించినటువంటి ఆశాజ్యోతి పేద ప్రజల సంఘం ఏదైతే ఉందో మా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడికి ఇచ్చేసాము. దీనికి ఒక నెలకు సరిపడా బియ్యం బస్తాను మరియు ఉప్పు, పప్పు, నెలసరి సరుకులు ఇక్కడ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మురుగన్ సార్ కూడా వీరి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు తెలుసుకోవాలనే ఎంతో మంచి ఉద్దేశంతో పిలవగానే మురుగన్ సార్ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ పాపకి మేము ఏమిచ్చినా ఆ అమ్మాయి నిజంగా హాస్పిటల్లో చూపించినా ఎప్పటికీ బాగు చేయలేని పరిస్థితి. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాకపోతే దాన్ని మేము బాగు చేయలేనప్పటికీ వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపరిచే ప్రయత్నం వీలైతే వారికి ఏదైనా పెట్టుబడి నిమిత్తం ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ, ఈ పల్లెల్లో ఏదైనా వ్యాపారాలు పెట్టుకున్నా కూడా ఇంటికి వచ్చి ఎవరు కొనలేని పరిస్థితి. వీలైతే ఎంతోమందికి మేము చీరల షాపులు, షాప్స్ పెట్టించాము. కానీ అలాంటిది ఈవిడికి పెట్టించినా సరే ఉపయోగపడరు. ఎందుకంటే కస్టమర్స్ ఇటువైపు రారు. ఆలోచించి తనకి ఏదైతే బాగుగా ఉంటుందో కావ్యం చూసుకుంటూ ఆమె ఇంట్లో కూర్చొని ఏదైనా ఆర్థికంగా సంపాదన తన భర్తకి భరోసా ఇచ్చే ప్రయత్నంగా మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆవిడకి ఏదైనా చేదోడు వాదన అందిస్తాం. మరియు ఇవాళ ఒక నెలసరి సరుకుల్ని అందిస్తున్నాం. ఇది చిన్న సాయమే, కానీ వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసుకొని వెళదామని మాత్రమే ఇక్కడికి ఇచ్చేసాం. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మురుగన్ సార్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆశాజ్యోతి సొసైటీ. నమస్కారం. మనము ఈరోజు చెత్త పంటకు వచ్చినాము. ఇప్పుడు 3వ వ్యక్తిని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఉండే కాలంలో ఆడబిడ్డలు పుడితే వదిలేసి వచ్చేస్తాం. ఆడబిడ్డ కదా మనము సాకలేమనేసి. అలాంటిది మన కావ్య అంటే ఒక తల్లి లాంటి బిడ్డ 15 ఏళ్ళు అవుతుంది. ఆ బిడ్డని ఆ తల్లి మోసిస్తుందంటే దేవునితో సమానం అనమాట. ఆ తల్లి దేవుడు ఆడ వెళ్ళిపోయినారు. అలాంటి వాళ్ళని సాకడం అంటే ఆడబిడ్డ అంటే వదిలేసి వచ్చేస్తున్నారు. మగబిడ్డ కూడా లేదు. అలాంటిది పాపని ఎత్తుకొచ్చి సాక్కొని కష్టపడుకొని ఉండాలంటే తల్లి అంటే అలా ఉండాలా. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. చాలా చూసి ఉంటాం. మన మీడియా సోదరులు కూడా చాలా వేసి ఉంటారు. ఆడబిడ్డని చెత్తబుడ్లు వేసేయడం కానీ ఇది కానీ ఇలాంటి వాళ్ళకి ఇది చాలదు, ఇంకా చాలా చెయ్యాల. ఇలాంటి వాళ్ళు మనకి ప్రపంచంలో కొన్ని లక్షలాది జనాలు ఉన్నారు. దీన్నంతా మనము దేవుని ఆశీర్వాదం ఉంటే ఇది గుర్తింపుగా మనము చేయగలుగుతామని కూడా మనకైతే నమ్మకం ఉంది. అట్లా ఈరోజు మన మాదేశన్న గారు, మన భవ్య మేడము, మన మదనపల్లి నుంచి మేడం గారు కూడా వచ్చినారు. వాళ్ళ వల్ల అయింది ఒక నెలకి సరుకులు అయినట్లా సాయం చేయాలనేసి వాళ్ళు కూడా వచ్చి చూసినారు. మమ్మల్ని పిలిచినారు, వచ్చినాము. కానీ ఇక్కడ చూస్తే ఇది చేయడం చాలా భాగ్యం అనేసి అనమాట. దేవుడు మనకి ఏదో అవకాశం ఇచ్చిండాడు. దీన్ని మనము చేయాలంటే ఏదో చేసిండే పుణ్యం. ఇలాంటి వాళ్ళంతా మనం సాయం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశము. ఈ అవకాశం మనం మిస్ కాకూడదు. ఇది మనకి దాదాపు ఈరోజు ముగ్గురిని చూపించినారు. మనం కూడా వాళ్ళ ముగ్గురికి రుణపడి ఉంటాం. మన వల్ల అయిన సాయం కూడా ప్రతి ఒక్క నెల ఆ తల్లికి ఏం కావాలో మన మాదేశన్న తరపున, మన భవ్య మేడం తరపున కూడా పొలం నెలలో ఉన్నాము కాబట్టి వాళ్ళకి ఏం అవసరం వస్తే కూడా అందుబాటులో మేము ఉండి సాయం చేస్తామనేసి కూడా మాటిస్తాం. ఇప్పుడు హాస్పిటల్ పంపించి కన్నులు చూపు వస్తే టైలరింగ్ చేస్తారా? మేడం వీళ్ళని ఒకసారి అగర్వాల్ చెక్ చేయించండి. నేను అపాయింట్మెంట్ చేస్తాను. ఓకే సార్. తిరుపతిలో ఒకసారి చెక్ చేయించండి.
ఓకే సార్. వాళ్ళకి చూపు వచ్చే అవకాశం అయితే ఆపరేషన్ చేపిస్తాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, సపోర్ట్ లేకుండా. ఇంకా కూడా చేసుకోగలుగుతారు, పాపం చూసుకోగలుగుతారు కదా. ఖచ్చితంగా ఒక రోజులో మళ్ళీ మీరు వచ్చేయచ్చు. ఒకరోజు ఆపరేషన్ ఏమి ఇబ్బంది ఏమి లేదు. అది నేను చేపిస్తాను, నేను మీకు మాట్లాడి పంపిస్తాను. ఒకరోజు చెక్ చేసుకోండి, ఆపరేషన్ చేయాలంటే చేస్తాను. చూపిస్తుంది మళ్ళీ అపాయింట్మెంట్ అంటే మీరు నాకు చెప్పండి. అపాయింట్మెంట్ మీరు రేపు పోయే మరి అయితే రేపు వచ్చేస్తాను. ఓకే సార్, చెప్తాను. ఆపరేషన్ చేయించుకోండి. ఆపరేషన్ అయిపోతే మిషన్ కూడా కొత్త మిషన్ తీస్తా. మీ కాళ్ళ మీద మీరు కుట్టుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరు సపోర్ట్ అవసరం లేదు. సరేనా? నేను చేపిస్తాను మీకు ఆపరేషన్. కానీ చెక్ చేసి ఆపరేషన్ నేను చేపిస్తాను. సరే థ్యాంక్ యూ.